ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు కొందరికి సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహములను దేవుని జ్ఞానముతో ఈ కార్యక్రమము ద్వారా నివృత్తి చేస్తున్నాం. ఈ క్రమంలో ఇశ్రాయేలీయులలో ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు చేసినటువంటి అద్భుతములలో ఒకానొక దానిని గురించి కొంతమంది వ్యంగ్యంగా సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అదేమిటో ఈరోజు మనం నేర్చుకుందాం. దానికి సమాధానాన్ని దేవుని సన్నిధి నుండి మనము పొందుదాం. ఆ ప్రశ్న అడిగిన వారికి చక్కని జవాబునిచ్చి పరిశుద్ధ గ్రంథమును ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలని, అలాగే పరిశుద్ధ గ్రంథములో తప్పులు లేవని, మీ ఆత్మలను రక్షించే మహాజ్ఞాన గ్రంథమని ప్రపంచానికి చాటు నిమిత్తము ఈ సమాధానమును మనము అందరికీ ప్రకటిద్దాం. వాక్య భాగంలోనికి మనం వెళదాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలీషా గారు ఇశ్రాయేలీయుల మధ్య ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నారు. ఆయనను వెంబడించుచున్నటువంటి శిష్యులు కూడా అనేక మందిగా కనిపిస్తున్నారు. శిష్యుల యొక్క సంఖ్య పెరిగినప్పుడు వారు నివాసం ఉంటున్నటువంటి స్థలము వారికి ఇరుకుగా ఉన్నందువలన వారు మరి ఒక ప్రాంతములో నివాసములు కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా వారు నివాసములు కట్టుకోవాలంటే కనుక వారికి మ్రానులు కావాలి. అప్పుడు వారు ఏమంటున్నారు? యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని ఎలీషా గారితో మనవి చేశారు. అప్పుడు ఎలీషా గారు వెళ్ళండి అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. ప్రవక్తల శిష్యులు ఈ విషయంలో ప్రవక్తను కూడా రమ్మని అడుగుతున్నారు. వారితో పాటుగా రమ్మని అడుగుతున్నారు. ప్రవక్త వారితో పాటు వెళ్ళారు. ఎలీషా గారు వారితో పాటు వెళ్ళారు. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నేలలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఏం జరిగింది ఇక్కడ? ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. గొడ్డలి ఏ విధంగా ఉంటుంది చూడడానికి? చేతితో పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ మాదిరిగా ఒక కర్ర ముక్క ఉంటుంది, గుండ్రంగా ఒక కర్ర ఉంటుంది. దానికి ఒక పిడి మాదిరిగా గొడ్డలిని అమరుస్తారు. గొడ్డలి అనేది ఇనుముతో తయారు చేసినటువంటి పదునైన పదార్థంగా మనకు కనిపిస్తుంది. ఈ గొడ్డలి ఊడిపోయింది, నీటిలో పడిపోయింది. శిష్యులలో ఎవరో ఒకరిదైతే పెద్దగా వారు బాధపడకపోతురు, కానీ వారు ఏమంటున్నారు? అది ఎరవు తెచ్చినది అంటే ఒకరి దగ్గర ఎరువు తెచ్చుకున్నారు కనుక ఆ శిష్యుడు అడుగుతున్నాడు, ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టాను అంటే తిరిగి అతనికి ఇచ్చేస్తానని నేను మాటిచ్చి ఒకని దగ్గర నేను తెచ్చాను. ఇదిగో ఇప్పుడు గొడ్డలి ఊడిపోయి నీటిలో పడిపోయింది, యొర్దాను నది నీటిలో పడిపోయింది అని ప్రవక్తతో అతడు మొరపెట్టుకున్నప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు చూడండి, అది ఎక్కడ పడేనని అడిగాను.
వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నేలలో వేయగా, ఒక కొమ్మ నరికి నేలలో వేశాడు ఎలీషా గారు ప్రవక్త. ఒక కొమ్మ నరికి నేలలో వేయగా గొడ్డలి తేలెను. ఇనుముతో చేసినటువంటి పదార్థం ఎలా తేలింది అనేది ఇక్కడ ప్రశ్న. కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి, ఇనుముతో చేసినటువంటి పదార్థం ఎలా తేలింది, నీటిలో ఎలా తేలింది? ఒక కొమ్మ నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి ఎలా తేలింది? నీళ్ళలో ఎప్పుడైతే ఎలీషా గారు ఆ కొమ్మను వేశారో ఆ గొడ్డలి పైకి తేలింది. అంటే ఇనుముతో చేసినటువంటి గొడ్డలి పైకి తేలింది. శిష్యుడు వచ్చి దానిని తీసుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఇదేదో మామూలుగా అందరూ జరిగించేటువంటి సందర్భముగా మనకు కనిపించడం లేదు కదా. ఇది ఒక సూచక క్రియ, ఇది ఒక అద్భుతం. అద్భుతాలు అనేవి అందరూ జరిగించేవా? అందరూ జరిగించే వాటిని అద్భుతాలని ఎందుకంటారు? ఇప్పుడు అందరి చేతనైనటువంటి పని అనుకోండి, ఇక్కడ ప్రవక్త వచ్చి జరిగించవలసినటువంటి పరిస్థితి ఏముంది? అందరి చేత అయిపోతుంది అనుకోండి, ఒక పని చాలా సులభమైన పని అనుకోండి, దానిలో ఎటువంటి ఆశ్చర్యం లేదనుకోండి. అప్పుడు ప్రవక్త వీరితో పాటు వచ్చి ప్రవక్త దగ్గర వీరు మొరపెట్టుకోవడం, ప్రవక్త ఏమో అక్కడ ఒక సూచక క్రియను జరిగించడం, ఇవన్నీ ఎందుకు చెప్పండి? అది అందరి చేత కాదు గనుకనే, అది ఒక అద్భుతం గనుకనే, అది ఒక ఆశ్చర్య క్రియ గనుకనే దేవుడు ఈ విధంగా అక్కడ జరిగించాడు. ఈ ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు జరిగించటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ప్రవక్తను శిష్యులు మరియు జనులు దేవుని యొక్క మాటలు ప్రకటించేవానిగా నమ్మాలి. అందుకొరకు దేవుడు ప్రారంభం నుంచి కూడా ఆయా వ్యక్తుల చేత అద్భుతాలను, సూచక క్రియలను, మహత్కార్యాలను జరిగించాడు. నేటికి కూడా మనము నిజముగా మనోనేత్రములు తెరిచి చూడగలిగితే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దేవుని వలన జరుగుతున్నాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమటన అస్తమించటం ఒక అద్భుతం. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఇది ఒక అద్భుతం. మనకు భూమి మీద ఎన్నో ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి. ఒక రైల్వే వ్యవస్థను నడిపించడానికి ఒక రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, యంత్రాంగం ఉంది. ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను, బస్సు వ్యవస్థను నడిపించడానికి ఒక ఆర్టీసీ యంత్రాంగం ఉంది. ఒక మెట్రో ట్రైన్ డిపార్ట్మెంట్ను, ఆ పూర్తి సర్వీసును నడపడానికి ఒక యంత్రాంగం ఉంది. ప్రభుత్వాలను నడపడానికి ఎంతోమంది పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా కానీ అహోరాత్రులు కార్యాలయాలలో ఉండి వారు పనులు జరిగిస్తున్నా కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఒక డ్యామ్ నిర్మాణంలో లోపం కనిపిస్తుంది, పగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక రిజర్వాయర్ నిర్మాణంలో లోపాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల విషయంలో లోపాలు కనిపిస్తున్నాయి. రోడ్లు వేస్తున్నప్పుడు లోపాలకు దొర్లుతున్నాయి. రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. రైళ్లు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏరోప్లేన్స్ క్రేష్ అవుతున్నాయి. వీటన్నిటిని మీరు గమనిస్తున్నప్పుడు మనుషులుగా ఎంతోమంది ఒక వ్యవస్థగా ఏర్పడి ఒక యంత్రాంగంగా కూర్చొని నిరంతరం పర్యవేక్షిస్తున్నా, పనిచేస్తున్నా ఎక్కడో ఒక చోట తప్పులు, లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ విశ్వాన్ని చూడండి, భూమిని, అలాగే భూమితో పాటు సూర్య కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన గ్రహాలను జాగ్రత్తగా మీరు గమనించండి. వాటి వాటి కక్ష్యలలో అవి ఎంత జాగ్రత్తగా తిరుగుతున్నాయో చూడండి. వాటి వాటి వేగాలతో వాటి వాటి కక్ష్యలలో అవి ఎంత క్రమబద్ధీకరంగా మనకు కనిపిస్తున్నాయో చూడండి. మరి ఇంత గొప్పగా ఈ వ్యవస్థ ఉన్నది అంటే, ఒక సోలార్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఒక మిల్కీవే కావచ్చు, ఈ విశ్వం, ఈ సకల చరాచర సృష్టి, ఇదంతా కూడా ఇంత చక్కగా మనకు కనిపిస్తున్నది అంటే దేవుని ప్రభుత్వం, దేవుని యొక్క పర్యవేక్షణ, దేవుడు తన సేవకుల ద్వారా వీటన్నింటిని జరిగించటం అనేది ఇక్కడ మనకు అర్థం కావాలి. నిజంగా
లోకములో ఎన్నో యంత్రాంగాలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, అయినప్పటికీ లోపాలు కనిపిస్తున్నాయి. కానీ దేవుని ప్రభుత్వంలో ఎక్కడ మనకు లోపాలు అనేవి కనిపించడం లేదు చూడండి. ఎందుకంటే ఆయన అంత జాగ్రత్తగా వీటిని నడిపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞల ద్వారా ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతటికి, అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి ఆయన సరైనటువంటి మార్గనిర్దేశకాలు చేసి వాటిని చక్కగా కొనసాగిస్తున్నాడు. దేవుడు అనునిత్యం మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలను, సూచక క్రియలను, మహత్కార్యాలను చూపిస్తూనే ఉన్నాడు. మనం నిజంగా వాటిని గమనించగలిగితే, మనోనేత్రములతో మనము చూడగలిగితే ఎన్నెన్ని వింతలు, ఎన్నెన్ని ఆశ్చర్య క్రియలు ఈ సృష్టిలో జరుగుతున్నాయో మనకు అంతుపట్టదు. మనము చూచి చూడనట్టుగా ఉంటున్నామేమో. ఇంకా మనకు తెలియని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలన చేస్తే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఆయన మాటలను అంగీకరించి ఆయన తరఫున ఒక ప్రవక్తగా ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రం మందు నడిపించటానికి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు నిలబడినప్పుడు, మరి ఎలీషా గారికి దేవుడు కొన్ని అద్భుతాలు చేసేటువంటి ఆ శక్తిని, అలాగే మహత్కార్యములు జరిగించేటువంటి శక్తిని తప్పకుండా ఇస్తాడు. ప్రజలు కానీ, శిష్యులు కానీ ఎలీషా గారిని ప్రవక్త అని ఎలా నమ్మాలి? ఇదిగో ఈ ఆశ్చర్య కార్యముల ద్వారా, ఈ అద్భుతముల ద్వారా, ఈ సూచక క్రియల ద్వారా నమ్మాలి. ప్రవక్తని నమ్మితే ఉపయోగం ఏంటి? ప్రవక్తని నమ్మితే సరిపోతుందా? ప్రవక్తని నమ్మడంలో పరమార్థం ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రవక్తని నమ్మితే ఇదిగో అతడు బోధించుచున్నటువంటి ధర్మశాస్త్రమును మీరు ఆచరించండి, అతడు మీకు ప్రకటించుచున్నటువంటి నా జ్ఞానమును మీరు స్వీకరించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రవక్తని నమ్మితే కూడా సరిపోదు. ఇతడు గొప్పవాడు, ఇతడు దేవుని చేత పంపబడినవాడు, దైవాత్మ కలిగినవాడు అని కేవలం నమ్మి సరిపెట్టుకుంటే అక్కడ సరిపోదు, కుదరదు. ఎలీషా గారు ప్రవక్త అని మీరు నమ్మినప్పుడు ఎలీషా గారు చెప్పినటువంటి మాటలను మీరు పాటించాలి, ఆయన చెప్పినటువంటి జ్ఞానమునకు లోబడాలి, మీ బ్రతుకులను మార్చుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతో ఎలీషా గారికి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసేటువంటి శక్తిని దేవుడిచ్చాడు. ఇది ఒక అద్భుతం. అందరూ జరిగించేటువంటి సామాన్యమైనటువంటి క్రియ కానే కాదు, ఇది ఒక అద్భుతం. ఏమిటా అద్భుతం? సాధారణంగా ఒక చెట్టు కొమ్మను నరికి నీటిలో వేస్తే ఆ చెట్టు కొమ్మ తేలాలి. కానీ చెట్టు కొమ్మను నరికి నీటిలో వేస్తే గొడ్డలి తేలింది అంటే ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్య క్రియ. సైన్స్ పరిభాషలో ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే, శాస్త్రీయంగా మీరు మాట్లాడాలి అనుకుంటే, ఒక వస్తువు ఒక నీటిలో లేకపోతే ఏదైనా ఒక ద్రవ పదార్థంలో, మిగిలిన ద్రవాలు కూడా ఉంటాయి కదా, ఏదైనా ఒక ద్రవ పదార్థంలో కావచ్చు, నీటిలో కావచ్చు, ఒక వస్తువు మునగాలన్నా తేలాలన్నా దేని మీద ఆధారపడి ఉంటుందని శాస్త్రం చెబుతుంది? ఆ వస్తువు యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? సాంద్రత, ఆంగ్లంలో డెన్సిటీ అంటారు. సాంద్రత తక్కువగా ఉన్నటువంటి పదార్థం అనుకోండి తేలుతుంది, సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం అనుకోండి ఆ ద్రవంలో మునుగుతుంది. దీనికి మరలా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ద్రవాన్ని బట్టి తేలడం, మునగడం మారిపోతుంది. చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా థియరీ ఉంటుంది. ఇక్కడ యొర్దాను నది నీరే కనుక నీటిని మనం ఉదాహరణగా తీసుకుంటే, నీటిలో ఒక వస్తువు తేలాలన్నా మునగాలన్నా ఆ వస్తువు యొక్క సాంద్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. సాంద్రత, నీటి సాంద్రత కన్నా ఎక్కువ సాంద్రత ఉంటే మునుగుతుంది, నీటి సాంద్రత కన్నా తక్కువ సాంద్రత ఉంటే తేలుతుంది. ఇదే కదా శాస్త్రం చెప్పేటువంటి విషయం, ఇదే కదా శాస్త్రం చెప్పే విషయం. అయితే ఇక్కడ నేను శాస్త్రానికి ఒక ప్రశ్న వేస్తాను. శాస్త్రానికి, ఇప్పుడు బైబిల్ మీద మీరు ప్రశ్న అడిగారు, బైబిల్ ప్రశ్నకు మీకు సమాధానం చెప్పాను. ఎందుకంటే ఇది అద్భుతం కనుక, సూచక క్రియ కనుక, మహత్కార్యం కనుక దేవుడు జరిగించాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు జరిగించాడని మీకు చెప్పాను. ఇప్పుడు నేను శాస్త్రానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. లోకమందున్నటువంటి శాస్త్రాలకు
పాఠశాలకు వెళ్ళి, కళాశాలకు వెళ్ళి, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చదువుకుంటున్నారు కదా, పాఠాలు నేర్చుకుంటున్నారు కదా. ఆ పాఠాలలో ఒకానొక పాఠం డెన్సిటీ, ఫిజిక్స్లో మీకు వస్తుంది డెన్సిటీ. ఏమండి, రిలేటివ్ డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, ఇవన్నీ మీకు వస్తాయి కదా. ఇక్కడ నేను ఈ శాస్త్రానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని గొప్పతనాన్ని మీకు నేర్పించేలా శాస్త్రానికి ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక పదార్థానికి ఇదిగో ఎంత సాంద్రత ఉండాలని నిర్ణయించేది ఎవరు? సాంద్రత ఎంతో మీరు చెబుతున్నారు, అంతే ఉండాలని ఎవరు ఫిక్స్ చేశారు? ఉదాహరణకు నీటి సాంద్రతను మనం తీసుకుందాం. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంతని చెబుతారు? డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 kg/m³ అని చెబుతారు. డెన్సిటీ ఆఫ్ వాటర్ అనగానే, నీటి యొక్క సాంద్రత అనగానే 1000 అంటే 1000 kg/m³ అని చెబుతారు. డెన్సిటీని kg/m³ కదా కొలుస్తారు. 1000 kg/m³ అని మీరు చెప్పినప్పుడు 1000 kg/m³ ఉండాలని ఎవరు నిర్ణయించారు? హూ ఫిక్స్ దట్? ఎవరు ఫిక్స్ చేశారు దాన్ని? దేవుడు. ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు శాస్త్రంలో మీకు కనిపించాయా? ఏదో నీటికి ఎంత సాంద్రత, లేకపోతే ఇనుముకి ఎంత సాంద్రత, లేకపోతే వెండికి ఎంత సాంద్రత, లేకపోతే చెక్కకి ఎంత సాంద్రత అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరు ఫిక్స్ చేశారు దానిని? ఎవరు నిర్ణయించారు దానిని? హీ ఈజ్ ద క్రియేటర్. ఆయనే దేవుడు. ఏమంటే కరెక్ట్గా 1000 ఎందుకు ఉండాలి? 1000 kg/m³. ఇంకా ఇక్కడ మరలా మీకు ఒక అద్భుతాన్ని నేను మీకు తెలియజేస్తాను. శాస్త్రం కూడా చెబుతుంది ఈ విషయాన్ని. నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర, మరలా ఉష్ణోగ్రతతో ఈ డెన్సిటీ మారిపోతూ ఉంటుంది. ఉష్ణోగ్రతతో అంటే టెంపరేచర్తో ఈ డెన్సిటీ ఏమవుతుంది? హెచ్చుతగ్గులు వస్తుంటాయి ఏ పదార్థంలోనైనా సరే. అందుచేతనే టెంపరేచర్తో చెబుతారు దీనిని, విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. నీటి యొక్క సాంద్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే 1000 kg/m³ ఉంటుంది, లేదంటే మారుతుంది. కేవలం 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీటికి ఈ ప్రత్యేకమైన ధర్మం ఎందుకు? చెప్పండి. నోరు ఎల్లబెడతారు. శాస్త్రం చదువుతున్న వారందరూ, నేర్పిస్తున్న వారందరూ నోరు ఎల్లబెడతారు. ఎందుకు అక్కడే? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే ఎందుకు? అక్కడే నీటికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం ఉందని చెప్పగలుగుతున్నారు. అక్కడే ఎందుకు ఉందో చెప్పలేరు. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీటిని వేడి చేసినా లేక నీటిని చల్లబరిచినా అది వ్యాకోచిస్తుంది అని చెబుతారు. అది ప్రత్యేకమైనటువంటి ధర్మం నీటికి. నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీటి యొక్క ఉష్ణోగ్రత, నీటి యొక్క టెంపరేచర్ 4 డిగ్రీలు ఉంటే దానిని మీరు వేడి చేసినా, దానిని మీరు చల్లబరిచినా ఏమవుతుంది? అది వ్యాకోచిస్తుంది. సాధారణంగా వేడి చేస్తే వ్యాకోచించాలి, చల్లబరిస్తే సంకోచించాలి. కానీ నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేసినా వ్యాకోచిస్తుంది, చల్లబరిచినా వ్యాకోచిస్తుంది. ఇది ప్రత్యేకమైన ధర్మం అని చెబుతున్నారే. ఎవరు పెట్టారు దానిని? ఆ ధర్మాన్ని అక్కడ ఎవరు పెట్టారు? ఇవన్నీ మీరు పరిగణనలోనికి తీసుకుంటూ దేవుడు సర్వశక్తిమంతుడు అని మీరు ఒప్పుకోగలిగితే, సాంద్రతను నిర్ణయించేది దేవుడు అని మీకు అర్థమైతే, గొడ్డలి ఎలా తేలిందో మీకు వెంటనే వెలుగుతుంది. దేవుడు ఏ అద్భుతాన్ని జరిగించినా, ఏ సూచక క్రియను జరిగించినా, ఏ మహత్కార్యాన్ని జరిగించినా ఆయన దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. ఆయన శాస్త్రం ఆయన దగ్గర ఉంటుంది. అది మన మెదడుకు అందదు. ఎందుకంటే మనం మానవ మాత్రులం, ధూళి వంటి వారం. మట్టిలో నుండి దేహం వచ్చింది, మరల మట్టిలోనికి దేహం వెళుతుంది. నశించు మృగములను పోలినటువంటి వారు మనుషులు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవుని దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎక్కడ? నీ చిన్న చిన్న శాస్త్రాలు ఎక్కడ? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎక్కడ? నీ పనికి మాలినటువంటి చిన్న చిన్న శాస్త్రాలు ఎక్కడ? ఎంతుందో చెప్పగలవు, కానీ ఇంతే ఎందుకుంది చెప్పలేవు. ఎందుకంటే అంతే ఎందుకుందో నిర్ణయించింది దేవుడు గనక. ఎప్పుడైతే ఈ శాస్త్రం ఇంతే ఎందుకుంది
అని ప్రశ్నించటం మొదలు పెడుతుందో అప్పుడు దేవుడు వెలుగులోనికి వచ్చేస్తాడు. అందుచేతనే శాస్త్రం ఎప్పుడు కూడా అటువంటి ప్రశ్నల జోలికి వెళ్ళదు. ఇంతే ఎందుకుంది? ఏమండి, ఎక్కడైనా సరే ప్రకృతిలో మీరు దేనినైనా సరే పరిశీలించండి, ఇంతే ఎందుకు అనేటువంటి ప్రశ్న శాస్త్రంలో కనిపించదు. ఉదాహరణకు సూర్యకిరణాలు భూమిని చేరడానికి సుమారుగా 8 నిమిషాల పైచిలుకు సెకన్లు సమయం పడుతుంది అంటారు. ఏమండి, సూర్యకిరణాలు భూమిని చేరటానికి 8 నిమిషాల 20 సెకండ్లో లేక 15 సెకండ్లో పడుతుందని చెబుతారు. అంతే ఎందుకు చెప్పగలరా? సూర్యకిరణాలు భూమిని చేరటానికి అంతే సమయం ఎందుకు పట్టాలి చెప్పగలరా? అది దేవుని నిర్ణయం. సూర్యుని నుండి భూమి ఎంతే దూరంలో ఎందుకుంది చెప్పగలరా? సూర్యుని యొక్క వైశాల్యం అంతెందుకు ఉంది చెప్పగలరా? భూమి యొక్క వేగం ఎంతెందుకుంది చెప్పగలరా? గంటకు 1,11,600 కిలోమీటర్లు భూమి యొక్క వేగం. భూమి అంత వేగంతో తిరుగుతుంది. భూమి అంత వేగంతో తిరుగుతుంది ఈ కక్షలో, సూర్య కుటుంబంలో 1,11,600 కిలోమీటర్లు పర్ అవర్. అంతే వేగం ఎందుకు? ఒకటి అటు కాదు, ఒకటి ఇటు కాదు. దీనిని అంతటినీ నిర్ణయించినది దేవుడు. దీనిని అంతటినీ నిర్ణయించినది దేవుడు. ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి, ఇటువంటి లెక్కలు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. ఎంతే ఎందుకు, ఎంతే ఎందుకు, ఎంతే ఎందుకు అని ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు వెలుగులోనికి వచ్చేస్తాడు. దేవుడు అర్థమైపోతాడు నీకు. అందుచేతనే శాస్త్రం ఆ ప్రశ్నను వేయదు, ఎంతుందో చెబుతుందంతే. అదే శాస్త్రం పని, ఎంతుందో చెబుతుందంతే. కానీ అంతే ఎందుకుంది, దానిని అంతే ఉండేలా నిర్ణయించినది ఎవరు? అస్సలు ఆ ప్రశ్నల జోలికి శాస్త్రం వెళ్ళదు. అంటే శాస్త్రంలో ఏముంది? అపరిపూర్ణత. ఎంతుందో చెబుతుందంతే, కానీ పరిపూర్ణమైనటువంటి విషయాలను శాస్త్రం చెప్పదు. కానీ పరిపూర్ణమైనటువంటి విషయాలను చెప్పే గ్రంథం ఏది? ది బైబిల్, హోలీ బైబిల్. ఆలోచిస్తున్నారా? కనుక గొడ్డలి సాంద్రత ఎంత ఉండాలో, ఆ సమయంలో నీటి సాంద్రత ఎంత ఉండాలో, చెట్టు కొమ్మ సాంద్రత ఎంత ఉండాలో, వీటన్నిటినీ నిర్ణయించేది, మార్చేది దేవుడు. ఎందుకంటే ఆయన తన ప్రజలను కాపాడాలనుకుంటున్నాడు. దేవుని మాటలు ఆయన ప్రజలకు నేర్పించాలనుకుంటున్నాడు. అలా నేర్పించే ప్రవక్తను అక్కడ ఆయన గొప్ప చేస్తున్నాడు. ఆ ప్రవక్త ద్వారా ఈ సూచక క్రియలు, ఈ అద్భుతాలు, ఈ మహత్కార్యాలు జరిగితే ప్రజలు ప్రవక్తను నమ్ముతారని దేవుడు అక్కడ ఈ సందర్భాలను జరిగించాడు. ఆ విధంగానే కొందరు ప్రవక్తను వెంబడించారు, ఆ విధంగానే ప్రవక్తను విశ్వసించారు. కొందరు శేషముగా దేవుని కొరకు చివరి వరకు బ్రతకగలిగారు. మీకు అర్థమవుతుందా? కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను ఈ సందర్భంగా మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వాక్యం నుండి చూడండి. దేవుని యొక్క గొప్పతనం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన యొక్క క్రియలను ఎంత గొప్పగా జరిగిస్తాడో ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా ఒక్కసారి మీరు గమనించండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వాక్యం నుండి చూడండి. గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు. ఒక చక్కని సమాధానాన్ని ఇక్కడ మీరు గమనించండి. గాలికి ఎంత బరువు ఉన్నదో శాస్త్రం చెప్పింది. గాలికి బరువు ఉన్నదని శాస్త్రం చెప్పింది. గాలికి ఎంత బరువు ఉన్నదో శాస్త్రం చెప్పింది. కానీ గాలికి ఎంత బరువు ఉండాలని ఎవరు నిర్ణయించారు అనేటువంటి విషయాన్ని శాస్త్రం పట్టించుకోలేదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఆ విషయాన్ని మాట్లాడింది. అందుకే పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణమైన గ్రంథం, యథార్థమైన పుస్తకం. చూడండి, గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాని చూచి బయలుపరిచెను, దానిని స్థాపన చేసి దాని పరిశోధించెను. ఇంకా క్రింది మాటలు కూడా చూడండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఈ విషయాలను మీరు గమనిస్తున్నప్పుడు దేవుడు జ్ఞానం అంటే ఏమిటో చెబుతున్నాడు, వివేకము అంటే ఏమిటో చెబుతున్నాడు. గాలికి ఎంత బరువు ఉండవలనని నిర్ణయించింది నేను రా బిడ్డ అంటున్నాడు దేవుడు. అలాగే ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలత,
ఇన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్, ఇన్ని క్యూసెక్కుల ప్రవాహం, నదులలో, సముద్రాలలో నీటిని కొలిచాడు దేవుడు, కొలిచి ఇచ్చాడు దేవుడు. మీ దృష్టికి అది భారీ జల ప్రవాహం కావచ్చు, భారీ జలరాశులు కావచ్చు. అయితే దేవుని దగ్గర ప్రతి నీటి బొట్టుకు లెక్కుంది. ఒక కొలతతో ఇచ్చాడు ఆయన. అలాగే వర్షాన్ని బట్టి కూడా మీరు ఆలోచన చేయగలిగితే వర్షమునకు కట్టడుంది. ఒకానొక సమయానికి వర్షం ప్రారంభం అవుతుంది, ఒకానొక సమయానికి వర్షం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక్క చినుకు మరల ఆకాశం నుండి పడదు. అర్థమవుతుందా మీకు? అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడేది అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు మనం తడిచిపోవాలి బయటకు వెళ్ళినప్పుడు. కానీ అలా రాదండి. దేవుడు ఆదేశించాలి, వర్షానికి దేవుడు ఆదేశించాలి, ఎంత సమయం అనేది దేవుడు ఆదేశించాలి. వర్షం కురిసిన తర్వాత వీరేం చేస్తారు? ఆ వర్షాన్ని కొలుస్తారు. శాస్త్రం వర్షాన్ని కొలుస్తుంది. ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం అని చెబుతుంది. అన్ని సెంటీమీటర్లే ఎందుకు చెప్పగలవా? దేవుడు నిర్ణయించాడు. 5 సెంటీమీటర్ల వర్షపాతం, 10 సెంటీమీటర్ల వర్షపాతం, 20 సెంటీమీటర్ల వర్షపాతం బాగానే చెబుతున్నారు. కానీ ఎందుకు 5, ఎందుకు 10, ఎందుకు 20 అన్ని సెంటీమీటర్ల వర్షం ఎందుకు కురిసింది చెప్పగలవా? దేవుడు నిర్ణయించాడు. వర్షమునకు ఒక కట్టడి ఉంది, ఒక రూల్ ఉంది, దానిని ఆయన నెరవేర్చుతున్నాడు. అలాగే ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచాడు. ఇవన్నీ మీరు ఆలోచన చేయగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఇదిగో ఆయన వ్రాయించిన మాటలలో ఆయన జ్ఞానం ఉంది. మీరు ఆయన పట్ల భయభక్తులను చూపిస్తే ఆయన తన జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కనుక ఇకనైనా కళ్ళు తెరుచుకొని, ఇటువంటి ప్రశ్నలు కాదు, గొడ్డలు ఎలా తేలింది, చెట్టు కొమ్మ నరికి వేయగానే గొడ్డలు ఎలా తేలింది, ఒక తొట్టిలో పిండి ఎందుకు అయిపోలేదు, బుడ్డలో నూనె ఎందుకు అయిపోలేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఇవన్నీ చిన్న చిన్న కార్యాలు ఆయనకి. స్వల్ప కార్యములను గూర్చి నీవు అవివేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. ఒక్కసారి మనోనేత్రములు తెరిచి చూడగలిగితే ఉదయం నీవు లేచిన దగ్గర నుండి మరలా నీవు నిద్రపోయేటంత వరకు కూడా నీ చుట్టూ ఎన్నో అద్భుతాలను దేవుడు జరిగిస్తున్నాడు. ఒక గాలిని నీ వైపు రప్పిస్తున్నాడంటే అది ఆయన చర్య. ఒక వర్షాన్ని నీ మీద కురిపిస్తున్నాడంటే అది ఆయన చర్య. నీ కొరకు ఎండ కాస్తున్నదంటే అది ఆయన చర్య. ఒక్కసారిగా మేఘం కమ్మి చీకటి ఏర్పడుతుందంటే అది ఆయన చర్య. ఏదైనా సరే ప్రకృతిలో నీ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా ఆయనవే. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన గ్రంథాన్ని పరిశీలనాత్మకంగా నేర్చుకో. అప్పుడు నీకు జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. అదే వివేకము అని దేవుడు తెలియజేస్తున్నాడు. శాస్త్రంలో ఉన్నదానిని జ్ఞానం అనుకుంటున్నావు, శాస్త్రంలో ఉన్నదానిని వివేకం అనుకుంటున్నావు. అది అసంపూర్ణమైనది. ఎంత ఉన్నదో ఆ లెక్క చెబుతుందంతే, కానీ ఎందుకు అంతే ఉన్నదో చెప్పదు. కనుక అది అసంపూర్ణమైనది. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వాక్యం నుండి కూడా చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వాక్యం నుండి, తన పొడుసిటిలో జలములు కొలిచినవాడెవడు, జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు, త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు, తూనిక చేత కొండలను తూచినవాడెవడు. అడుగుతున్నాడు దేవుడు ప్రశ్నలు. ఇవన్నీ ప్రశ్నలే, ఇవి దేవుని ప్రశ్నలు. ఎవరు కొలిచారు వీటన్నిటినీ? ఎంతే ఉండాలని ఎవరు నిర్ణయించారంటున్నాడు దేవుడు. ఒక కొండను, ఒక పర్వతాన్ని, ఆకాశాన్ని, అలాగే ఒక సముద్రమును, ఒక చెరువును, ఒక నదిని, నదీ ప్రవాహాన్ని ఎవరు కొలిచి ఎంతే ఉండాలని నిర్ణయించారు అని దేవుడు అడుగుతున్నాడు. తర్వాత మాటలు చూడండి. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు. ఈ శాస్త్రవేత్తలు మీకు పితామహులై ఉండొచ్చు. రాబర్ట్ బాయిల్ అని, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని. ఏమండి, ఈ శాస్త్రవేత్తలు మీకు గొప్పవారై ఉండొచ్చు. అయితే ఆయన ఇటువంటి వారి దగ్గర నేర్చుకోలేదు. ఆయనకి ఎవరు నేర్పారు? ఆయన దగ్గర నేర్చుకున్నారు వీరందరూ. ఎంత ఉన్నదో చెప్పారంతే, ఎంత ఉండాలో నిర్ణయించింది ఆయన. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను,
ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? నరుడు అల్పస్థాయిలో ఉన్నవాడు, ధూళి వంటివాడు. ఒక్కసారిగా శ్వాస నిశ్వాసములను దేవుడు తన యొద్దకు తిరిగి తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశిస్తారు. అయితే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరి దగ్గర జ్ఞానమును నేర్చుకోలేదు, ఎవరిని అడగలేదు, ఆలోచన అడగలేదు. ఆయన తన యొక్క నిర్ణయము చొప్పున జరిగించాడు. నేటికి కూడా క్రమం తప్పకుండా ఎంతో పద్ధతిగా ప్రకృతి మన చుట్టూ కనిపిస్తోంది. అలాగే జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె నున్నవి. జనములు ఎంతటి వారు? చేద నుండి జారు బిందువుల వంటి వారు అంటున్నాడు దేవుడు. కనుక ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోండి. ఆయన పట్ల భయభక్తులుంచి, దేవా నా ఆత్మను రక్షించే జ్ఞానాన్ని నేర్పు తండ్రి అని ఆయన పాదముల దగ్గర దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. అంతే తప్ప దేవుని గ్రంథాన్ని చదువుతూ మానవ మట్టి మెదడుతో, చిన్నదైనటువంటి ఆలోచనతో, కుచించుకుపోయినటువంటి స్వభావంతో ఒక ప్రవక్త జరిగించినటువంటి సూచక క్రియను మీరు వ్యంగ్యంగా అడుగుతున్నారంటే అసలు మీకు దేవుని జ్ఞానం అసలు మదిలోనికి వెళ్ళే అవకాశం ఉందా? దేవుడు మీకు నేర్పించినప్పుడు మీరు దానిని అర్థం చేసుకునేటువంటి మనస్సు మీకుందా? అందుచేతనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇదిగో ప్రపంచంలో ఎన్నో మీ కళ్ళ ముందు ఉన్నాయి. దేవుని యొక్క చర్యలు, దేవుని యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. మీరు ప్రశ్నించుకోండి. ఇంతే ఎందుకు ఉండాలి? ఎవరు నిర్ణయించారు? ఈ సంఖ్యను ఎవరు నిర్ణయించారు? భూమికి గురుత్వాకర్షణ అంటారు. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటారు. ఇంతే ఎందుకు ఉండాలి? 9.8 ఎందుకు ఉండాలి? 10.8 ఎందుకు లేదు? లేకపోతే 2.8 ఎందుకు లేదు? లేకపోతే 1 ఎందుకు లేదు? అది దేవుని నిర్ణయం. అది దేవుని నిర్ణయం. కనుక దేవుని దగ్గర చక్కగా మీరు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానాన్ని నేర్చుకుంటే మీ ఆత్మ రక్షింపబడుతుంది. దేవుడు అద్భుతాలను, సూచక క్రియలను, మహత్కార్యాలను ఎందుకు ఆయా కాలాలలో జరిగించాడంటే మనుష్యులను దేవుని వాక్యము యొద్దకు చేర్చడానికి. ఆ వాక్యమే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది. ఆ వాక్యమును చదివి మీ ఆత్మను రక్షించుకోవటానికి మీరు ఉపక్రమించండి. లేని ఎడల ఇటువంటి అవివేకమైనటువంటి ప్రశ్నల దగ్గరే మీరు ఆగిపోయి మీ బ్రతుకులను మీరు నరకానికి నడిపించుకుంటారే తప్ప నిత్యత్వాన్ని మాత్రం మీరు సంపాదించలేరని మరొక్కసారి మీకు హెచ్చరిక చేస్తూ, క్రీస్తు యేసులో ఉన్న జ్ఞానమును మీరందరూ కూడా సవినయముగా పొంది ఆయనలో ఉన్న రక్షణను స్వీకరించి దేవుని రాజ్యంలో చేర్చబడి ఉన్నతమైనటువంటి లోకానికి చేరేటువంటి అవకాశాన్ని దేవుని కృప వలన పొందాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైనటువంటి సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ మాటలను వింటుంటే నాయన అవి ఎంతో మధురమైన మాటలుగా, మా ఆత్మలకు తండ్రి జ్ఞానమును నేర్పిస్తున్న మాటలుగా మా హృదయమునకు గోచరమగుచున్నవి. నాయన తండ్రి, అనేక మంది మీ మాటలలో ఉన్న మాధుర్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. తమ యొక్క స్వంత జ్ఞానముతో ఆలోచిస్తున్నారు గనక మిమ్మును వారు గ్రహించలేకపోతున్నారు. తండ్రి, అట్టివారు మనోనేత్రములు తెరువబడి నిమిత్తము మీరు అడుగుతున్న ప్రశ్నలని వారికి నేను సంధించాను. తండ్రి, వారు మేలుకొల్పబడి వారు మనోనేత్రములు తెరుచుకున్నవారై మీ యొక్క చిత్తమును మీ చర్యలను గ్రహించి ఇక మీదట వారి ఆత్మలను రక్షించుకునే నిమిత్తము మీ ఎడల భయభక్తులుంచి క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును, సంపూర్ణమైనటువంటి వివేకమును వారు తెలుసుకున్నట్లుగా కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మేమైతే తండ్రి ఎంతగానో ధన్యులమని భావించుకుంటూ మీ మార్గములో కడవరకు నడుచుకున్న వారమై, మీ చిత్తమును తెలుసుకున్న వారమై, మీ యొక్క సంకల్పమును బట్టి పరిపూర్ణముగా మీరు అప్పగించినటువంటి సత్కార్యములను పూర్తి చేసుకుంటున్న వారమై, మీ దృష్టికి యోగ్యులుగా, నీతిమంతులుగా, మీ కృపచేత పరిశుద్ధులుగా తీర్చబడే గొప్ప భాగ్యమును పొందగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ
మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.